జిల్లా పరిషత్ పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ రోడ్డు మహోత్సవం సందర్భంగా మంగళవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, భద్రతా చర్యలు వివరించారు. ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ప్రసంగిస్తూ లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయకూడదని, 18 సంవత్సరాలు పూర్తయిన వారే డ్రైవింగ్ లైసెన్సుకు అర్హులని చెప్పారు. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేయకూడదని హెచ్చరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఈ నియమాలు తెలియజేయాలని సూచించారు. అనంతరం మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాహుల్కి స్కూల్ హెడ్ మాస్టర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్ఐ అప్పారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ భద్రత రోడ్డు మాసోత్సవం సందర్భంగా జనవరి 1 నుంచి జనవరి 31 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల కారణంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు 6th to 10th క్లాస్ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన చెప్పడం జరిగింది. పిల్లలు వాళ్ళ మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏమీ ప్రాబ్లము, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, మైనర్ డ్రైవ్ చేసినా వాళ్ళ పేరెంట్స్కి ఒక 3 సంవత్సరాలు శిక్ష ఉంటుంది, వాళ్ళ యొక్క బండి ఆర్సీ క్యాన్సిల్ అవుతుందని, 25,000 పెనాల్టీ ఉంటుందని, వాళ్ళకు కూడా 18 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాల వరకు వచ్చేంత వరకు లైసెన్స్ ఇవ్వబడదని, ఇలా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత, డ్రైవింగ్ అంటే మేజర్ అయిన తర్వాతనే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకోవాలని వాళ్ళకు పలు సూచనలు చెప్పడం జరిగింది. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి హై స్కూల్లో మేము ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఆర్టీఏ ఎంవీఐ రాహుల్ సార్ మరియు ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్ చేయకూడదని మరియు వారి తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ఖచ్చితంగా మీరు కల్పించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు జీబ్రా క్రాసింగ్ యొక్క ప్రాముఖ్యతలను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది.